మోటివేషన్ కాదు, ఉన్నటువంటి అవకాశాలని, ఆపర్చునిటీస్ని, ప్రజెంట్ సిస్టంలో ఉన్న రియాలిటీని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. జస్ట్ ఉన్నటువంటి రియలిస్టిక్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, నేను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చూశాను, ఫెయిల్యూర్స్ ఎలా నేను తయారు చేసినప్పుడు రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూశాను కాబట్టి అట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చాలామంది ఏమనుకుంటారంటే నన్ను నిజంగా నేను మోటివేటర్ అయితే నా టాపిక్స్ అన్నీ, నా టాక్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉండాలి, ఎంకరేజ్మెంట్గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది కేసులో చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారి వీడియోస్ అంటే ఎక్కువ డిస్కరేజ్మెంట్ కింద, డిమోటివేటింగ్ కింద ఉంటాయి, చాలా హార్ష్గా చాలా చెప్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. యాక్చువల్గా మీరు ఆలోచించినట్లయితే నేను ఎలాంటి స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడతానంటే, జనరల్గా ఇండియాలో ఉన్న కాంపిటీషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటీషన్లో ఎప్పుడు కూడా 2% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ప్రతి 100 మందిలో 2 సక్సెస్ అవుతారు, 98 మంది సక్సెస్ అవ్వరు. అంతే కదా రూలు, ఫార్ములా అంతే కదా. 2% అంటే మీనింగ్ అదే కదా. ఈ 2% సక్సెస్ఫుల్ పీపుల్ కంటే కూడా ఈ 98% ఫెయిల్ అవుతున్నటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు నా టార్గెట్. 2% కాదు అసలు. చాలామంది ఏమనుకుంటారంటే చదువుకున్న వ్యక్తులకే సతీష్ గారు చెప్తారు, ఆయన ఎప్పుడు కూడా ఓన్లీ టాప్ కాలేజీలు టాప్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు, యావరేజ్ స్టూడెంట్స్ గురించి, మిగతా స్టూడెంట్స్ గురించి మాట్లాడరు, సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు అనుకుంటారు. కానీ దానితో పాటుగా నా వర్రీ ఎప్పుడు కూడా 98% మీద ఉంటుంది. రీజన్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి 98% మాత్రమే, 2% సక్సెస్, 98% ఎప్పుడైతే మీకు ఫెయిల్ అయిపోతున్నారో వీళ్ళని అందులోకి దిగి 4 ఏళ్ళు నరకం అనుభవించి తర్వాత దేనికి పనికి రాకుండా రోడ్డు మీద వదిలేసి సిస్టమ్ తప్పు, వాళ్ళని కాపాడడానికి నేను ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నట్టు.